ఇక అక్టోబర్ 21వ తేదీ మంగళవారము రోజున అమావాస్య మధ్యాహ్నం వరకు ఉన్నందున కేదారేశ్వర స్వామి వ్రతములు జరుపుకోవటము శుభకరము. నూతనంగా ఆరంభం చేసుకునే వాళ్లకు ఏ వ్రతమైనా నూతనంగా ఆరంభం చేయాలంటే ఒక నక్షత్రాన్ని స్వీకరించాలి. దాన్నే తిథిద్వయం ఉంటే చేసుకోరన్నమాట. కనుక ఆ రకంగా స్వాతి నక్షత్రము సంపూర్ణంగా లేనందున కేదారేశ్వర స్వామి వ్రతములు కొత్తగా పట్టుకునే వాళ్లకు మట్టుకే నిషిద్ధము. సంప్రదాయంగా ప్రతి వసతి గృహములో వాళ్ళ ఆచరణను బట్టి వాళ్ళ వంశాలలో వసతి గృహాలలో వ్యాపార గృహాలలో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం రోజున ఉదయము నుండి సాయంకాలం వరకు కేదారేశ్వర స్వామి వారి వ్రతములు, దానినే నోములని కూడా అంటారు, కేదారేశ్వర స్వామి నోములు ఘనంగా జరుపుకోవచ్చును. ఈ పరమ పవిత్రమైనటువంటి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి వసతి గృహములో అఖండ లక్ష్మి అనుగ్రహముతో ఆరోగ్యవంతమైన శుభాలు, అఖండ లక్ష్మీ శుభాలు జరగాలని ఆ మహాలక్ష్మీ మాతకు శిరస్సు వంచి ప్రార్థనలు చేస్తూ శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మీ, మహాలక్ష్మి ప్రసన్న మమ సర్వదా, మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, శ్రీమాత్రే నమో నమః. ప్రతి వసతి గృహములో ఏదో అవాంతరాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్లకు సంబంధించిన అవాంతరములు కలిగినటువంటి వాళ్లకు దోషము లేదు. శాశ్వతంగా ప్రతి వార్షికము ప్రతి సంవత్సరము జరుపుకునే వాళ్లకు ఎలాంటి నిషిద్ధము లేదు. కొత్తగా పట్టుకొని వాళ్ళ వంశములో అన్నదమ్ములు కానీ బంధువర్గములు కానీ వాళ్లకు ఉండబడేటువంటి ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వ్రతము, కేదారేశ్వర స్వామి వ్రతము అది నియమ పరిపాలనతో కఠినమైనటువంటి దీక్షలతో ఆచరిస్తూ ఉంటారు. ఒకరికి అనుకూలత లేకపోతే మళ్ళీ ఆ అన్నదమ్ములలో ఆ తల్లిదండ్రులలో వాళ్ళు ఇంకొకరు స్వీకరిస్తారు. స్వీకరించి ఆచరించడం అది ఆనవాయితీ. కానీ ఆరంభమే చేయలేదు. వివాహమైన నాటి నుండి దంపతి సహితంగా మా ఇంట్లో కొత్తగా నూతనంగా కేదారేశ్వర స్వామి వ్రతము జరుపుకోనటువంటి వాళ్లకు నిషిద్ధం. అంటే వాళ్లకు స్వాతి నక్షత్రము లేనందున వాళ్లకు కొత్త నోములు అంటారు. దాన్నే కొత్తగా ఆచరించే వాళ్లకు తప్ప శాశ్వతంగా ప్రతి వార్షికము ప్రతి సంవత్సరము ఆచరించుకునే వాళ్ళు ఘనంగా వైభవంగా అక్టోబర్ 21వ తేదీ మంగళవారము రోజున ఉదయము నుండి సాయంకాలం వరకు శ్రీ కేదారేశ్వర స్వామి వారి వ్రతములు, కేదారేశ్వర స్వామి నోములు ఘనంగా జరుపుకోవటము శుభకరము.